కానివ్వండి కానివ్వండి, ఇంకెవరో రారు, మనమే సాధ్యాలు. ఏం చేస్తాం, మంచి పని చేయాల్సిందే. Dhum taka taka tom, dhum taka taka dhum taka taka tom. అయ్యో, తాంబూలం పళ్ళన్నీ అలా పడేశారేంటి? ఇది మాయ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం మాయ చేశారమ్మా? పిల్ల తండ్రి ఎవరు, తల్లి ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఆ మాటకి జవాబు చెప్పకుండా తాంబూలాలు మార్చుకుందామని ఓ హడావిడి చేస్తున్నారెందుకు? ఏమండి, ఆ విషయాలేమీ అడగకండి. శ్రీవల్లి బంగారం, తనను కోడలుగా చేసుకోండి ప్లీజ్. నువ్వెవరివయ్యా? నువ్వెవరివి అడగటానికే అంటున్నాను. అలా తీసిపారేసినట్టు మాట్లాడతారేంటమ్మా? సారు సబ్ ఇన్స్పెక్టరు. శ్రీవల్లికి బావ మరదలి గురించి మంచిగా చెప్తే అర్థం చేసుకోరేందుకు? బావా? మరి అతనెవరు? ఇంకో బావా? ఇద్దరు బావలున్నారు కానీ నలుగురు చెల్లెళ్లలో ఏ ఒక్కరికి వేళలో ఒక్కరికైనా ఇద్దామని అనుకోలేదు. అవునా? అవును, మాకలాంటి ఆలోచనే లేదు. ఎందుకు లేదని అడగండ్రా, అడగండి. ఎందుకు అనుకోలేదండి? కారణం ఉంటుంది కదా. నీకు నేనంటే పడదని చెప్పినా నేనేం అనుకోను గంగా. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి 6 నెలల్లో చేస్తానని చెప్పి 6 రోజులు కూడా కాకుండా హడావుడిగా సంబంధం ఖాయం చేస్తున్నామంటే మాట మీద నిలబడుతున్న మగాణ్ణి తక్కువ చేయకూడదనే గమ్మునున్నాను. మన కయ్యమే గాని బియ్యం అందుకోమని వీళ్ళకి తెలియదు కదా. అయినా సరే అయ్యే మనసులో పెట్టుకోకుండా పుట్టింటికి పోయి అన్న బిడ్డలను ఆశీర్వదిద్దామని మీ మేనత్త కోరుకున్నది. దాని కోరికను కాదని లేక వచ్చినాను. చూడండమ్మా, గంగ చెల్లెల్ని మా ఇంటి కోడలుగా చేసుకోండని మేము కానీ వాళ్ళు కానీ అడగలేదు. ఆ మాటే రానప్పుడు ఇంకా ఆలోచించేది ఏముంటుంది చెప్పమ్మా? ఏమ్మా తిరుపతమ్మా, అసలు మీ అన్నయ్య ఉన్నాడా లేకపోయాడా? అయ్యో, అలా అంటారేంటండి? మా అన్నయ్య నిక్షేపంగా ఉన్నాడు. అంకుల్ ఎక్కడున్నారు? నువ్వు తాగి వచ్చినట్టు నాకెవ్వరూ చెప్పకూడదు. ఓకే, 2 రోజులు ఈ ఊర్లో నేను కనబడను అని కనబడకుండా పోయిన మీ అమ్మ మీద తన గురించి నువ్వు మాట్లాడకూడదని చెప్పాను. అడుగుతున్నారుగా, చెప్పండి. నిజం చెప్పడానికి మొహమాటం దేనికి? అలవాటు కొద్దీ తాగేటోడు ఏ వైన్ షాప్ దగ్గర ఉంటాడని చెప్పేసి చెప్పడానికి ఏమైంది? తాగడం తప్పు కాదు నాన్న. మళ్ళీ మావయ్య తప్పుగా ప్రవర్తించరు కూడా. నాన్న కూడా ఏం అనలేదన్నయ్య. తండ్రి సంగతి సరే, మరి
తల్లి సంగతి ఏంటి? ఎక్కడుంది ఆవిడ గారు? నిన్నటి నుంచి మీ అమ్మ కనిపించట్లేదంటే రాయిచ్చు కొడతావరా నువ్వు? ఐదుగురిని కన్నా సరే మీ నాన్న తాగుపోతైతే మీ అమ్మ తిరిగిపోతావదట్రా? నింద చేసిందవడ నిరూపించుకుంటే అమ్మోరు ముందే పొంద పెడతా సీతమావయ్య. తిరుపతి, ఇంటికి పోదాం. ఎందుకండి? ఇట్లాంటి ప్రశ్నలు నన్ను వేయొద్దు అన్నావు. సరే ఎందుకని ఊరుకున్నాను. ఇప్పుడు వాళ్ళు అడిగితే జవాబు ఎవరు చెప్తారు? గంగా ఊరుకోడు, కోపం వచ్చి కొట్టేస్తాడు. అడిగితే కొడతాడా? రౌడీగా ప్రవర్తిస్తారా? మీ అమ్మ ఎక్కడుందో చెప్పండి. తల్లి తండ్రి అన్ని గంగే బాబు. నువ్వు కబుర్లు చెప్పకయ్యా. ఆ మహాతల్లి ఎవరో ఎలా ఉంటుందో మేము చూడాలి కదా. చూడండి మా అమ్మ. ఇరవై ఏళ్ల పిల్ల మెళ్ళో తాళి కట్టాలనుకుంటున్న ఆ ముసలాడి చెయ్యి కూడా తెగుద్ది. దేవతల ఉంది మా అమ్మ. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఫోటో చూపిస్తున్నారు అంటే ఆవిడ లేదా? మా అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉంది అన్న నమ్మకం మాకుంది. ఓయమ్మో, ఇదేం కదా. అడగకండి ప్లీజ్ అన్నా సరే మీరు మళ్ళీ మళ్ళీ అడిగి పాపం గంగ కుటుంబాన్ని బాధ పెడుతున్నారేంటి? చూడు బాబు, బతికుంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే పోయింటే ఫోటోలో ఉండాలి. మా అమ్మ బ్రతికే ఉంది. మరైతే పిలవండి. నమ్మకంతో ఉన్నారంతే. తిరుపతి, మీ అన్న బిడ్డలకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు. నేనంటే మళ్ళీ అపార్థం చేసుకుంటారు. సావిత్రి చనిపోయిందని ఫోటోకి దండేసి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే వీళ్ళ అనుమానాలన్నీ తీరిపోతాయి. ఏం కనకమ్మా, అంతే కదా? ఆ అంతే అంతే. ఏరా దండేది? కారులో ఉందయ్యా, ఇప్పుడే అట్టుకొస్తాను. సంబంధం ఖాయం అయితే అమ్మాయి అబ్బాయి దండలు మార్చుకుంటానన్నారు కదయ్యా. ఆ దండలా? సర్లే, ఓ దండ వాడుకుంటారు. ముందు ఈ పంచాయతీ తేలితేనే వాళ్ళ మనసులు చల్లబడేది. అయ్యా, గంగా, దండ తీసుకో. దీపం మీరు ఎట్టుకోండి.
మా అమ్మ ఫోటోకి నేను దండ వెయ్యను, దీపం చచ్చినా పెట్టను. అలా మొండికేస్తే సావిత్రమ్మను చూపించమని పేచీ పెడతారు గంగా. ఈ పూటకైనా దండేసి పాపేయ్ పాపేయ్ మా అమ్మ జోలికి రావద్దని మీ అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒరే గంగా, ఆవేశపడకరా, కొంచెం ఓపిక పట్టు. అనుకున్న పని అయిపోతుంది. ఏం పనమ్మా? మాకు తల్లి లేని పిల్లను అంటగట్టే పనా? తల్లి ఉందంటారు, లేదంటారు. మీరే సరిగా చెప్పటం లేదు. ఏటైనా వెళ్ళిపోయిందా? వదులు గంగా. గంగా వదలు. మా అమ్మ గురించి తప్పుగా వాగితే చంపేస్తాను. ఇప్పుడు నా మేనల్లుడు అన్నమాట రేపు మా ఊళ్ళో వాళ్ళందరూ అంటారు. వచ్చి వాళ్ళందరినీ కొడతావా? ఇంకా చూస్తారేంటి? ఇలాంటి రౌడీ అనే ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుంటే ఇలాగే దౌర్జన్యం చేస్తారు. పదండి. ఆగనమ్మా, కాస్త ఓపిక పట్టండి. నా మరదలి మొహం చూడండి అమ్మా. అంత బాగుంటే మీరే చేసుకోండాయా? బావలు చేసుకోరు గాని మేం కావాల్సి వచ్చింది వీళ్ళకి. అమ్మా అలా అనకండి అమ్మా. ఇక్కడికొచ్చి పేడ తొక్కినప్పుడే అనుకున్నాను తండ్రి నోరు కంపని, తల్లి విషయం కంప అని. పుట్టింటికి పోతే మీ వదిన్ని చూడకుండా మీ అన్నయ్యని చూస్తామనుకున్నా. కూతురికి సంబంధం వచ్చినప్పుడు కూడా రాకుంటే ఇట్టాగే అవమానిస్తారు. ఇంకా చూస్తారండి, పదండి. పదమ్మా. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల ఏడవకు పెద్దమ్మ, ఏడవకు. ఇప్పుడు ఏమైందని వదినా? ఇన్నేళ్ల తర్వాత సంతోషంగా మా అన్న ఇంటికి వెళితే ఏడుస్తూ తిరిగి రావాల్సి వచ్చింది. అబ్బాయి వాళ్ళు మనసు మార్చుకుని వెళ్ళిపోతే మనమేం చేస్తామమ్మా? శ్రీవల్లిని దేవాబాబుకైనా ఇచ్చి పెళ్లి చేయమని అడిగితే గంగ ఏమనలేదు. అయ్యా, మంచినీళ్ళయ్యా.
చచ్చిపోయినట్టు నట్టింట్లో కూకున్న నా పెళ్ళం ఏడుతా ఉంటే ఎవడికి ఇయ్యాలని తీసుకొచ్చినావరా మంచినీళ్ళు? అవే మాటలన్నయ్యా. పుట్టింటికెళ్ళొచ్చినానని పండగ చేసుకోకుండా కుండ నిండేలా ఏడితే ఆ కన్నీళ్ళు ఎవడికి కావాలా? మీరు మా సావిత్రి వదిన గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సి నోర్మోయ్. నేను నిజం చెప్పినందుకే సంబంధం తప్పినాదనే కోత కుయ్యకో. పెట్టె తీసుకురారా బాలే. నువ్వేం మాట్లాడకు పెద్దమ్మా. అయ్యా, ఐదుగురిని కన్నా సరే మీ నాన్న తాగుబోతైతే మీ అమ్మ తిరిగిపోతామదట్రా. దర్బార్లా నడిపించే పంచాయతీలో రబ్బర్ చెప్పు నా గుండెల మీద ఇసిరేసినాడే నీ అన్న కొడుకు గంగా. ఊరందరి ముందు నన్ను అవమానించినాడు. దాంతో పోలిస్తే ఇయాలాడికి జరిగిన అవమానం చాలా చిన్నదే. నానా, మారుతున్నావనుకున్నాను. నువ్వింకా పంతంతోనే ఉన్నావా? ప్రాణాలతోనే ఉన్నాను. గంగ చెల్లెల్ని అత్తారింటికి తోలే ప్రయత్నాలు చేసి అలసి శ్మశానానికన్నా పోవాలా? లేదంటే చేతకాని అన్నని నమ్ముకుంటే కన్నిగానే మిగిలిపోతామనే భయంతో వాళ్ళు ఎవరితో అయినా లేసిపోవాలా? శివా, నానా, నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. నీ మనసులో ఇంకా పగ ప్రతీకారం ఉన్నందుకే ఇలా మాట్లాడుతున్నావు. గంగగాడి ఈ చెప్పు శంప మీద తగిలినా బాగుండేదేమో, కానీ నా గుండెల మీద తగిలింది. ఆ యాల వర్షంలో కారిన నెత్తురు కనపడిందో లేదో గాని అప్పుడు నాకు చేసిన అవమానం మాత్రం కనపడతానే ఉంది. ఈ చెప్పు నువ్వు ఈడు బతుకు అని ఈ పెట్టితో చెప్తానే ఉంటాది. తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. రా పెద్దమ్మా. నానా, నీ గుండెకైన గాయం మానాలి అంటే ఎవ్వరూ ఊహించని పని చెయ్యాలి. ఇదిగో గంగాధర, మీ తల్లిదండ్రులు పిలు. ఈ ఇంట్లో చూద్దామంటే పెద్ద తరం ఒక్కటి లేనట్టుందే.
నిన్ను మాయ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? తండ్రి సరే, మరి తల్లి సంగతేంటి? గుళ్ళో విగ్రహాల్లో మెదలకుండా ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారో తెలుసుకోవచ్చా? స్టాచ్యూ పోటీల్లో పాల్గొంటే మీ ఇంటిల్లి పాదికి అవార్డులు ఇస్తారనుకుంటా.